ఆసియాలో అత్యంత సంపన్నుడు, బిలియనీర్, పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ భారతదేశంలో అతిపెద్ద మామిడి పండ్ల సాగుదారుడు. జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో దాదాపు 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న ధీరూభాయ్ అంబానీ లఘీ బాగ్ అమ్రాయిని ఆయన నిర్మించారు. ఇక్కడ పండే మామిడి పండ్లను చాలా వరకు ఎగుమతి చేస్తారు. కానీ అంబానీ కుటుంబం ఇక్కడ పండించే మామిడి పండ్లకు సంబంధించిన ఆమ్ మనోరథ్ అనే సాంప్రదాయాన్ని చాలా వైభవంగా జరుపుకుంటుంది. ఇది శ్రీకృష్ణుని శ్రీనాథ్జీ రూపానికి సంబంధించినది. ఈ సాంప్రదాయం పూర్తి కథను తెలుసుకుందాం. ముకేష్ అంబానీ అతని కుటుంబం చాలా మతపరమైనది అని మనందరికీ తెలుసు. ఇది మాత్రమే కాదు, అతను రాజస్థాన్లో ఉన్న శ్రీనాథ్జీకి గొప్ప భక్తుడు కూడా. ముకేష్ అంబానీ తరచూ తన కుటుంబంతో కలిసి శ్రీనాథ్జీ వద్దకు వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటారు. అంబానీ కుటుంబం కూడా తమ ఆంటిలియాలో ఈ ఆలయానికి సంబంధించిన సాంప్రదాయాన్ని జరుపుకుంటారు. ముకేష్ అంబానీ ఇంటి యాంటిలియాలో పెద్ద శ్రీకృష్ణ దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం అంబానీ కుటుంబం ఈ ఆలయంలో ఆమ్ మనోరథ్ అనే పండుగను జరుపుకుంటారు. దీనికి సంబంధించిన సన్నాహాలను ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్వయంగా పరిశీలిస్తుంటారు. ఆ మనోరథ్ పండుగలో మొదటి మామిడి పండును శ్రీకృష్ణుని రూపమైన శ్రీనాథ్జీకి సమర్పిస్తారు. ఇందులో యాంటిలియా ఆలయాన్ని మామిడి పండ్లతో అలంకరించారు. మామిడి పండ్లతో షాండిలియర్లు కూడా తయారు చేస్తారు. మీడియా కథనాల ప్రకారం ఈ పండుగ కోసం మామిడిని రిలయన్స్ జామ్నగర్ తోటల నుండి మాత్రమే తీసుకువస్తారు. ఈ పండుగ గురించి ఒక అద్భుతమైన కథ కూడా ఉంది. ఆమ్ మనోరథ్ గురించి శ్రీకృష్ణుని బాల్యానికి సంబంధించిన ఒక కథ ఉంది. ఈ కథనం ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు గోకులంలో తన ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండగా మామిడికాయల అమ్మకందారుడు గోపి స్వరం విని ఒక పేద మామిడికాయ అమ్మేవాడు అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుడు తన అంజలిలో ధాన్యాన్ని ఉంచాడు. 2 చేతులు నిండిన తర్వాత అతను ఆ గోపి వైపు పరిగెత్తాడు. కానీ అతను అక్కడికి చేరుకునే సమయానికి అతని చేతిలో కొంచెం ధాన్యం మాత్రమే మిగిలి ఉంది. దీని తర్వాత అతను గోపిని గింజలకు బదులుగా మామిడి పండ్లనివ్వమని కోరాడు. అప్పుడు అతని అమాయకత్వాన్ని చూసిన గోపి ఆ చిన్న ధాన్యానికి బదులుగా కృష్ణుడి 2 చేతుల్లో సరిపోయేంత మామిడి పండ్లను అతనికి ఇచ్చాడు. అప్పుడు ఆ గోపి ఆ కొద్ది ధాన్యాలతో వెళ్ళి యమునా తీరానికి చేరుకోగానే తన బుట్ట బరువెక్కింది. దీని తర్వాత అతను తన తలపై నుండి బుట్టను తీసి చూడగా గింజలన్నీ రత్నాలు, ఆభరణాలుగా మారాయి. ఈ కథ ఆధారంగా ఆమ్ మనోరథ్ పండుగ జరుపుకుంటారు.